బాబు గారు రండి, బాబు గారు. మేము అప్పటి నుండి చెప్తా అంటే నువ్వు సార్ మీరు నాకు కాబట్టి సార్ చూసుకోండి, 4-5 కాయలు ఉన్నాయి. దామోదర సంజయ్ గారు, దామోదర సంజయ్. సామాజిక న్యాయానికి నిదర్శనం దామోదర సంజయ్ గారు. ఆయన జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. జీవితం భారతదేశానికి సంబంధించినటువంటి అతిపెద్ద పార్టీ ప్రెసిడెంట్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక రకాలైనటువంటి పదవులను గురించి కేంద్ర మహోన్నతమైనటువంటి త్యాగశీలి దామోదర సంజయ్ గారు. నిజంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన పేరు నిలబెట్టినటువంటి వ్యక్తిగా కూడా మనం దామోదర సంజయ్ గారిని తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా దామోదర సంజయ్ గారి ఆయన లాగానే మేము బ్రతకడానికి, ఆయనలాగా జీవించడానికి, ఆయనలాగానే ఈ సమాజానికి ఉపయోగపడడానికి ఎప్పుడు కూడా ఆహ్వానించారు. ప్రజల కోసం పాటుపడతామని శ్రమిస్తున్నామని ఆయన నిరాడంబర జీవితమే మాకు మార్గదర్శనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంత గొప్ప ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. 51 సంవత్సరాలనే మరణించారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఎన్ని శిఖరాలతో ఎక్కేవారు. ముఖ్యమంత్రి స్థాయి కాకుండా ఇంకా వెళ్ళుండేవారు. ఆయన ఒక చిన్న లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. లా చేశారు. స్వాతంత్రం రాకపోవడమే మద్రాసులో ఉన్నటువంటి సభలో ఆయన ప్రావిజనల్ కమిటీ మెంబర్ సభ్యులుగా పనిచేశారు. తర్వాత మనవాళ్ళగా చెప్తున్న వివిధ హోదాలు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఆయన 77లో ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ భార్యను తీసుకొని చక్కగా అజంతా ఫిల్మ్లో సినిమా కూడా వెళ్ళారు. అంటే ఎంత నిరాడంబర జీవితం చూడండి. అధికారం అనే దాన్ని అనుభవించినా కూడా దాని గురించి మళ్ళీ దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళ మిసెస్ తీసుకొని చక్కగా ఒక సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి సందర్భించారు. అంటే అక్కడ కూడా నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత. ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఎదిగిన తర్వాత కూడా హ్యాపీగా ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చేసి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారంటేనే ఆయన యొక్క నిరాడంబరత, ఆయన యొక్క సచ్చీలత మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం. నేను ముఖ్యంగా ఒక 3 అంశాల మీదే ఫోకస్ చేస్తున్నాను. సార్ సంజయ్ గారు ఆయన కెరియర్ మొత్తం సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, వెనకబడిన వర్గాలు అభ్యున్నతి, ఇలాంటి సమాజం, ఇలాంటి విధమైన అంశాల మీదే ఫోకస్ చేశారు. దాంట్లో కెరియర్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు, తర్వాత కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కూడా మొత్తం ఆయన కెరియర్లో ఈ 3 పాయింట్స్ మీద, ఈ 3 వాల్యూస్ మీదే మొత్తం వాళ్ళు ఫోకస్ చేశారు. దాంట్లో మొదటి ఫస్ట్ వన్ అంటే నాకు అనిపిస్తుంది ల్యాండ్ సేవింగ్ యాక్ట్.
మన 1960s గురించి మాట్లాడితే అప్పుడు ఆ టైంలో ఈ వెనకన్న ఈ మన పేదవాళ్ళకు అందరూ చూసుకుంటే మేజర్గా వాళ్ళకు సామాజిక న్యాయం కల్పించాలంటే కావాల్సింది ఆర్థిక భద్రత. ఒకరికి ఆర్థిక భద్రత ఆ టైంలో కావాలంటే మనకు కావాల్సింది భూమి. ఇది అర్థం చేసుకున్న సంజీవయ్య గారు ఫస్ట్ చేసినది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని మనం ఇలా మాట్లాడినప్పుడు దానికి ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో భూమి యజమానులు కొన్ని ల్యాండ్ లోడ్స్ మొత్తం భూమి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అక్కడ నుంచి చట్ట ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకొని పేదవాళ్ళందరూ భూ పంపిణీ ద్వారా భూమిని స్వీకరించేస్తారు. మన తరఫు నుంచి సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థిక భద్రత మనం కల్పించాలని అనుకుని అప్పుడు 1960s ఆ టైంలో సంజీవయ్య గారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చారు విధవాలకు మరియు వృద్ధులకు. మొదటిసారి మన భారతదేశాలు కూడా మొదటిసారి ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ అంటే వాళ్ళకు బోనస్ కంపల్సరీ బోనస్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి దానికి ఇంపార్టెన్స్ మనకి ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా లేబర్ ఫోమ్స్ అన్ని జరిగినాయి. బట్ ఆ టైంలో ఒక లేబర్ ఫోమ్ తీసుకొచ్చి